తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్ల విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం నగరానికి గర్వకారణమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగువారికి రామాయణాన్ని అతి సరళమైన భాషలో అందించడం గొప్ప విషయమని అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాములవారి ఆలయాలు అశేష సంఖ్యలో ఉన్నాయంటే అందుకు కవయిత్రి మొల్ల కూడా కారణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మైసూరు ఎంపీ యదువీర కృష్ణ దత్త చామరాజ వడియార్, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీలు లక్ష్మణ్ రావు, రామారావు, మాజీ ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు ఐలాపురం వెంకయ్య, ఐలాపురం రాజా, ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం సభ్యులు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొల్ల రాసిన రామాయణం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. తెలుగు వారికి రామాయణాన్ని అతి సరళమైన భాషలో అందించడం గొప్ప విషయమని అన్నారు. తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని, దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు చెప్పారని గుర్తు చేశారు. మోడరైజేషన్ కారణంగా నేడు ప్రాంతీయ భాషలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు మన రాష్ట్రంలో రాములవారి ఆలయాలు ఉన్నాయంటే అందుకు కవయిత్రి మొల్ల కూడా కారణమని అన్నారు. మన దేశంలో నేడు సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు పాటిస్తున్నామంటే రామాయణం పుణ్యమేనన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స, మరి అటువంటి గొప్ప భాష మనది అవడం మన అదృష్టం. కానీ గతంలో ఇవాళ కొత్తగా మోడరేషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ భాషలకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మరి అటువంటి సందర్భంలో మళ్ళీ మనం తెలుగు భాషను కాపాడుకోవాలి. తెలుగు భాషలో ఉన్నటువంటి కమ్మదనాన్ని మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్ తరాలకు అందించాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అలాగే ఈరోజు మనం కూడా మరి మొల్ల గారి రచించినటువంటి రామాయణం ఇవాళ ప్రతి దేవాలయంలో, ఇవాళ ఏ ప్రాంతంలో చూసినా రామ మందిరం నిర్మాణం అయిన దాంట్లో తప్పకుండా ఆవిడ పాత్ర ఉందని ఈ సందర్భంగా మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏమాత్రం మహిళకి ప్రోత్సాహం లేని సమయంలో ఆవిడ ఒక తెలుగు వారిని ఉరోతులించే విధంగా రామాయణం రచించడమే కాకుండా ఆవిడ రచన ద్వారానే ప్రతి గ్రామంలో కూడా రామాలయం ఉంది అంటే ఆ కథని వాళ్ళ మనసుల్లో ఆ పురాణాన్ని మనసుల్లో నింపుకొని రాముడిని దేవుడిగా భావిస్తూ ఆయన వర్ణించిన సందర్భాలు కూడా 2-3 సందర్భాలు ప్రత్యేకంగా చెబుతారు. పడవ నడిపేవారు రాముడు పడవెక్కినప్పుడు ఆ సందర్భం కానివ్వండి, లేకపోతే శబరి రాయి నుంచి ఆయన కాలి ధూళితోనో లేదా ఆయన తాకిన రాయ ఒక తల్లిగా మారిన సందర్భం, ఇవన్నీ కూడా సహజంగా తెలుగు సాహిత్యం మొట్టమొదటి కూడా సంస్కృత పదాడంబరంతో రచన చేపట్టాయి. కానీ అచ్చ తెలుగు పదాలతో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో కావ్యం రాసిన ఘనత కూడా మొల్లమాంబ గారికి దక్కిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 అంశాలు కూడా తెలుగు సాహిత్య చరిత్రలో మొల్లమాంబ ఘనకీర్తిని చాటి చెప్తాయని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ, ఇందాక పెద్దలందరూ చెప్పినట్లు ఆ రోజుల్లో స్త్రీలు బయటికి రావటం కష్టం, ఆ తర్వాత రచన చేయటం కూడా అంతకంటే కష్టం. అలాంటి సమయంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన ఒక అసాధారణ ప్రతిభాశాలిని హై స్కూల్ ఏర్పాటు చేయడంలో కానీ, పాఠశాలలు ఏర్పాటు చేయడంలో కానీ, ఇతర దేవాలయాలు ఏర్పాటు చేయడంలో కానీ ఎంతో గొప్ప పాత్ర ఆయన అక్కడ ఒక చోటే కాదు అనేక చోట్ల ఆ విధమైనటువంటి కృషి ఆయన చేశారు. అందుకని ఈ సందర్భంగా నేను వ్యక్తిగతంగా కూడా వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను. విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో బోట్ల వెలికితీత ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. బెకెమ్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బులు బృందం వేగంగా పనులు చేస్తుంది. బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండడంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇవాళ ఒక బోట్ను బయటకు తెస్తామని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అందరినీ ముప్పతిప్పలు పెడుతోంది.
4 రోజులుగా విస్తృతంగా బోట్ల వెలికితీత ప్రక్రియ విస్తృతంగా సాగుతోంది. బోట్లను బయటకు తెచ్చేందుకు 3 రోజులు అధికారులు, డ్రైవింగ్ టీం ఎంతో కృషి చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. అందుకే బోట్లను బయటకు తెచ్చేందుకు అందులో నిపుణుడైన అబ్బులు బృందాన్ని సైతం ప్రత్యేకంగా కాకినాడ నుంచి తీసుకొచ్చారు. బెకం సంస్థ ఆధ్వర్యంలో విశాఖకు చెందిన అబ్బుల బృందం వేగంగా పనులు చేస్తోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలో 18 అడుగుల దిగువన 2 బోట్లు చిక్కుకున్నాయి. బోట్లు ఒకదానికొకటి ముడిపడి ఉండటంతో ప్రక్రియ క్లిష్టంగా మారింది. నిన్న సాయంత్రం బోట్లను కలిపి ఉన్న చిక్కుముడిని బెకం సంస్థ విడదీసింది. బ్యారేజీ నుంచి 200 మీటర్ల దూరం వరకు బోట్లను లాగేందుకు పొక్లైనర్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవాళ ఒక బోటును బయటకు తెస్తామని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా 3వ రోజు కొనసాగింది. గేట్ల వద్ద చిక్కుకున్న 4 భారీ పడవలను బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. రంగంలోకి దిగిన కాకినాడకు చెందిన పడవలను వెలికితీసే నిపుణుడు అబ్బులు నేతృత్వంలోని 14 మంది బృందం భారీ బోట్లు బయటకు లాగే ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కటి 50 టన్నులకు పైగా బరువు లాగే 7 భారీ పడవలతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. అక్టోబర్ నెల నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం విధానం రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ నెల 18న కేబినెట్లో నిర్ణయం తీసుకున్న వెంటనే నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం త్వరలో తీసుకురానున్న నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై ఈ నెల 18న జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందు ప్రతిపాదనలు ఉంచాలని ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఏ ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలను నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్ రిఫండబుల్ ఛార్జీలు, లైసెన్స్ రుసుములు ఎలా ఉండాలి తదితర అంశాలపైన అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటో నగర్లోని ఎక్సైజ్ కార్యాలయంలో కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, నాదిండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సతీకుమార్ యాదవ్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సందర్భంగా 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యం విధానాన్ని తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 17న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. గత ప్రభుత్వం మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కేవలం సొంత ఆదాయం పెంచుకునేలా మద్య విధానం రూపొందించారని తెలిపారు. పూర్తిగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా మద్యం విధానం రూపొందించారని వెల్లడించారు. గత ప్రభుత్వం మద్యం విధానం వల్ల ప్రజలు ఆరోగ్యం దెబ్బతిందన్నారు. అందుకోసమే నూతన మద్యం విధాన రూపకల్పనపై తొలి సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం తెచ్చేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. 6 రాష్ట్రాల్లోని మద్య విధానాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. తక్కువ ధరకు నాణ్యమైన మద్యం అందించేలా నూతన విధానం ఉంటుందని మంత్రి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్య విధానంలో మరి ఏ రకంగా అస్తవ్యస్తం చేసి దోపిడీ చేసినటువంటి పరిస్థితుల్లో మరి ఆనాడు ప్రభుత్వ ఆదాయం కోల్పోవడమే కాకుండా అనేక మంది ప్రాణాలు కూడా పోయినటువంటి పరిస్థితి. అక్రమ అలాగే పనికిరానటువంటి బ్రాండ్స్ని ఆయన ప్రమోట్ చేసుకుని సొంత ఆదాయం పెంచుకున్నాడు, అక్రమంగా దోచుకున్నాడు. ఇవాళ దాని మీద విచారణ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈరోజు దీన్ని ప్రజలకి ఎందుకంటే నడపాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానికోసం పాలసీ తీసుకురావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మీదట కేబినెట్ సబ్ కమిటీ కింద మరి ఈరోజు ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నాం. టోటల్ 6 రాష్ట్రాల్లో దీని మీద అధ్యయనం జరిగింది. అటు గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ షాపులు కొన్ని రాష్ట్రాల్లో రన్ అవుతున్నాయి, అలాగే కొన్ని ప్రైవేట్ షాపులు రన్ అవుతున్నాయి. అలా మానిటరింగ్ అంతా కూడా గవర్నమెంట్ నుంచి ఎలా చేశారు, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి కానీ ప్రజలకు కానీ ఎలా ఉండాలనేది అదంతా కూడా ఇవాళ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీద సబ్ కమిటీ మరి 1-2 సిట్టింగ్స్లో దీన్ని ఒక కంక్లూజన్ తీసుకొచ్చి మరి ఒక మంచి పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాలని చెప్పి విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉక్కు మరియు బొగ్గు గనులను కేటాయించి ప్రైవేటీకరణను నిలిపివేయాలని మాజీ ఎంపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ ఒడ్డే శోభనాథేశ్వరరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని కోరారు. గనులను కేటాయించి ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవాలని కోరారు.
నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మాజీ ఎంపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని అమ్మివేయడానికి వేగంగా అడుగులు వేస్తోందని, అందులో భాగంగా 3 ఫర్నేస్లలో ఇప్పటికే 2 మూసివేశారన్నారు. తాజాగా 3వ ఫర్నేస్ను కూడా మూసివేయటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేటాయించిన గనులను సైతం కేబినెట్ సబ్ కమిటీ వెనక్కి తీసుకుందని, పార్లమెంట్లో ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని కోరారు. గనులను కేటాయించి ఉక్కు కర్మాగారాన్ని ఆదుకోవాలని కోరారు. అక్కడ ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా అయ్యా కొద్దో గొప్ప నష్టాల్లో ఉండడం, లాభాలు రాకుండా ఉండటం, లేకపోతే అప్పు ఉండటం అనేది క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వలన మీరు మాకు ఐరన్ ఓర్ మైన్లని అట్లాగే బొగ్గు గనులు కనుక కేటాయించేటట్టయితే కేవలం 2-3 ఏళ్లలో మళ్ళీ లాభాల్లోకి వచ్చి మొత్తం బ్యాంకు అప్పులన్నీ కూడా తీర్చేసి కాకుండా ఇంకా బోడంత లాభాలు ఇవ్వగలుగుతాము అని కూడా అక్కడ కార్మిక లోకం యావత్తు కూడా ముక్త కంఠంతో చెప్తూ ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కక్ష కట్టినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలి అనే అభిప్రాయంతోనే ఉంది. ఎందుకంటే 22,000 ఎకరాల భూమి ఉంది, 8,000 డ్వెల్లింగ్ యూనిట్స్, హౌసింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఆ ప్లాంట్లో 12,800 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇంకొక 12,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నటువంటి సంస్థ. అటువంటి సంస్థని దాదాపుగా 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయల విలువ ఇవాళ మార్కెట్ వాల్యూ చూసుకుంటే అంత ఉండేదానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అంచనా ఏంటంటే 24,500 కోట్ల రూపాయలు దాని విలువ. దాన్ని ఇప్పటికే అందులో ఉన్న గంగవరం పోర్టుని అదానీకి అప్పచెప్పటం జరిగింది. భవిష్యత్తులో ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కారు చౌకగా అమ్మేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం, ప్రత్యేకించి రాజకీయ నాయకులు దానిపైన కార్మిక వర్గంతో పాటుగా భుజం కలిపి గట్టిగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారి నష్టం పోడ్చలేనిదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. వరద బాధితులకు ఎవరు సహాయం చేసినా అది ఉడతా భక్తే అవుతుందన్నారు. ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుందని చెప్పారు. అందుకే ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ పిటింగెల్పేటలోని సెయింట్ జాన్స్ మెట్రోపాలిటన్ మిషన్ చర్చ్ వద్ద వరద బాధితులకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని, ముఖ్యంగా విజయవాడ నగరాన్ని ముంచెత్తిందన్నారు. ఒకవైపు కృష్ణానది పైనుంచి వచ్చిన వరద గత ప్రభుత్వం తప్పిదం వల్ల బుడమేరుకు గండ్లు పడటంతో వరద నీరు ఇళ్లను ముంచెత్తిందన్నారు. నడుముల్లోతు నీరొచ్చాయని గత 10 రోజులుగా వరద సహాయక కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు. బాధితుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని బాధితులకు భోజనం, నిత్యావసరాలు, దుస్తులు, టవల్స్ ఇవ్వటం జరిగిందని చెప్పారు. కొమ్మినేని వాణి, వేణు దంపతులు, నాగశ్రీలక్ష్మి కలిసి 400 మందికి చీరలు, దుప్పట్లు ఇవ్వటం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నెన్నో రకాల కార్యక్రమాలు చేసిందన్నారు. వరద బురద నీటిలో మునిగిపోయి అనేక గృహోపకరణాలు కాలిపోయాయని, వాటిని ప్రభుత్వం తరపున మరమ్మతులు చేయించి ఇస్తున్నట్లు తెలిపారు. గత 10 రోజులుగా ఎన్నో రకాలుగా వరద సహాయ కార్యక్రమాలని ఇవాళ ప్రజలందరూ కూడా స్పందించి, మరి వాళ్ళు వంట సరుకుల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, అదేవిధంగా చీరలు, దుప్పట్లు, తుళ్ళు, మరి ఇవన్నీ కూడా ఇతోధికంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. 200 మంది మహిళలకి, 200 మంది మరి మగవాళ్ళకి కలిపి కుటుంబాలకి, 200 కుటుంబాలకి ఇవాళ చీరలు కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, లుంగీలు, తుళ్ళు ఇవన్నీ కూడా పంచడం జరిగింది. మరి వారిని అభినందిస్తూ మరి ఈ విధంగా ఎంతోమంది యుటెన్సిల్స్ కానివ్వండి రకరకాలుగా ఇవాళ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి దానితో పాటుగా ఇవాళ మన ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేయటం, అవన్నీ కూడా క్లీన్ చేయటం, గతంలో ఏనాడు లేని విధంగా
మరి ఇవాళ ఫైర్ స్టేషన్ సిబ్బందిని కూడా తీసుకొచ్చి అవన్నీ కూడా క్లీన్ చేయటమే కాకుండా మరి వాళ్ళ ఏదైతే మోటార్ బైక్స్ ఉన్నాయో ఇంట్లో మరి ఏదైతే గ్యాస్ స్టవ్లు కానివ్వండి, గ్రైండర్లు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆ వరద నీటితో బురదలో కూరుకుపోయి ఇవన్నీ కూడా పాడైపోయిన సందర్భంలో రిపేర్ చేయించడం. అనంతరం కార్పొరేటర్ చెన్నిపాటి ఉషారాణి మాట్లాడుతూ దాతల సహకారంతో వస్త్రాలు ఇచ్చినట్లు చెప్పారు. వర్షాలు వచ్చి బురదంతా వచ్చి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి అందరూ చాలా ఇబ్బంది పడుతుంటే నిన్న అక్షయ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే గారు ఈ ఏరియాలో దాదాపు 400 కుటుంబాలకి కిట్లు పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 200 కుటుంబాలకి ఈ దాతల సహకారంతో వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ఈ మన తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులందరికీ అదేవిధంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ వచ్చిన వరదల్లో ఈ రకంగా సాయము ఇలా దాతలు చేయడంతో పాటు ప్రభుత్వం కూడా ఎంతో కష్టపడి బురదతో సహా క్లీన్ చేసి ఇళ్ళనిస్తుంటే ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకున్నందుకు, కష్ట సమయంలో ముఖ్యమంత్రి గారు అందరికీ అందుబాటులో ఉన్నందుకు ఎమ్మెల్యేలు తమ ప్రమేయం లేకుండా తమ అభిప్రాయాలు తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం సెబ్ ఏర్పాటు చేసిందని, ఎక్సైజ్ శాఖలో 70% సిబ్బందిని సెబ్లోకి పంపి తమ శాఖను నిర్వీర్యం చేసిందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి నరసింహులు తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులకు ఎటువంటి అధికారాలు లేకుండా కోత పెట్టారని, సెబ్ వల్ల ప్రయోజనం లేకపోగా ఏపీలో అక్రమ మద్యం, గంజాయి రవాణా పెరిగిపోయిందన్నారు. తమ విజ్ఞప్తులు, విన్నపాలను పరిశీలించిన కూటమి ప్రభుత్వం 2 నెలల్లోనే సెబ్ రద్దు చేయడం శుభపరిణామమన్నారు. సెబ్ రద్దుపై హర్షం వ్యక్తం చేస్తూ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గురునానక్ రోడ్డులోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు, సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బి నరసింహలు, ఏపీ స్టేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వివివిఎస్ఎన్ వర్మ, విజయవాడ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్వి రామ్శివ మీడియాతో మాట్లాడారు. సెబ్ వల్ల ప్రయోజనం లేకపోగా ఏపీలో అక్రమ మద్యం, గంజాయి రవాణా పెరిగిపోయిందన్నారు. ఇందుకు భారీగా పెరిగిన కేసుల సంఖ్య చూస్తే అర్థమవుతుందన్నారు. సంస్కరణలు తేవాలంటే ముందుగా కమిటీలతో అభిప్రాయ సేకరణ చేయటం పరిపాటని అన్నారు. దీనిపై అనేకసార్లు జగన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెప్పారు. తమ విజ్ఞప్తులు, విన్నపాలను పరిశీలించిన కూటమి ప్రభుత్వం 2 నెలల్లోనే సెబ్ రద్దు చేయటం శుభపరిణామమన్నారు. ఎక్సైజ్ శాఖలోకి రావడం, కన్నతల్లి దగ్గరకొచ్చామనే ఆనందం ఉద్యోగుల్లో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తేవడం, అక్రమాలు అరికట్టే విధంగా తమ పనితీరు ఉంటుందని తెలిపారు. డిపార్ట్మెంట్ ఏకీకరణ దినంగా కూడా ఈరోజు ప్రతి సంవత్సరం ఈ రోజుని జరుపుకుంటున్నాం. నిజంగా ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ని ఏదన్నా కానీ రిఫార్మ్స్ చేయాలంటే, సంస్కరణలు తేవాలంటే ఆ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్లని, అసోసియేషన్లని తో ఒపీనియన్ తీసుకొని మంత్రులు ఉపసంఘం ఏర్పాటు చేసేసి దాని మీద ఒక కమిటీ వేసేసి ఐఏఎస్లతోనూ మంత్రులతో చేసి ఒపీనియన్ తీసుకొని ఏదైనా అలా రిఫార్మ్ చేస్తారు. అలా చేయకుండా మమ్మల్ని అన్యాయంగా చేసి మాకు లేనిపోని మాకు సంబంధం సబ్జెక్టులు ఇచ్చేసి దాంట్లో కూడా రిజిస్టర్ పవర్స్ లేకుండా అన్యాయంగా శాండ్ని, గ్యాంబ్లింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఇచ్చేసి మాకు దాంట్లో రిజిస్టర్ పవర్స్ లేకుండా మా అనుభవం ఉన్న ఆఫీసర్లని, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నుంచి డిప్యూటీ కమిషనర్లు అందరినీ, అధికారులందరినీ కేవలం జీతాలను డ్రా చేసి ఆఫీసర్లుగా చేసి ఎన్ఫోర్సింగ్లో సంబంధం లేకుండా, ప్రమేయం లేకుండా చేసి ప్రత్యేకమైనటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే రిక్రూట్ చేయబడతారు. అంటే మాకు ప్రత్యేకమైన సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఏపీ ఎక్సైజ్ యాక్ట్లో కూడా మాకు కొన్ని రూల్స్ ఉంటాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి మా యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఏకపక్షంగా మమ్మల్ని అన్యాయంగా విడదీసి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని, అంటే అది బాగా పీక్గా కరోనా ఉన్న సమయంలో మేము ఎటువంటి అప్రోచ్ లేని మాకు మా బంధాలు ఇది చేసి అన్యాయంగా విభజించడం జరిగింది. అయితే ఎక్సైజ్ చట్టం ప్రకారం మాకున్న విధుల్ని మేము వినియోగించుకోకుండా అడ్డగోలుగా విధించారు. ఎందుకంటే సెబ్లో ఉన్న వాళ్ళు లైసెన్స్డ్ ప్రెమిసెస్ వాస్తవంగా మాతృశాఖ అయినటువంటి ఎక్సైజ్ యాక్ట్ ద్వారా వచ్చిన అధికారాలు ఉపయోగించుకోవడానికి మాకు లేవు. ఏవైతే ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయో, బార్లు ఉన్నాయో వాటిలో జరిగే అక్రమాలని మేము వెళ్ళడానికి లేదు. సాధ్యమైనంత తొందరగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని, శాసనసభ్యుల్ని, మంత్రుల్ని అందరిని కూడా కన్విన్స్ చేసి
చాలా తొందరగా మా డిపార్ట్మెంట్ మేము మళ్ళీ మా డిపార్ట్మెంట్కి వచ్చాం. ఇప్పుడు మా పొజిషన్ యాక్చువల్ చెప్పాలంటే సుదీనం అన్నారు కదా సార్, ఇందాక మన నరసింహులు గారు చెప్పారు కదా, విడిపోయిన పిల్లలు అందరం తల్లి దగ్గరికి వచ్చాం. ఒక తల్లి దగ్గరికి ఎలాగైతే పిల్లలు విడిపోతారో విడిపోయి మళ్ళీ మా తల్లి దగ్గరికి మేము వచ్చినట్టు అయింది. మా తల్లి మా డిపార్ట్మెంట్ మా తల్లి, మా మదర్ డిపార్ట్మెంట్ అనమాట, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే. అందులోంచి మమ్మల్ని విడదీశారు. వెర్టికల్ డివిజన్, వెర్టికల్గా నిలువుని చీల్చేశారు. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాం అంటే మా డిపార్ట్మెంట్ మా తల్లి దగ్గరికి మేము వచ్చినప్పుడు ఆటోమేటిక్ పిల్లలు ఎప్పుడు కూడా తల్లి మాట వింటారు, తల్లి చెప్పినట్టు చేస్తారు. సో తల్లిదండ్రులు అంటే వాళ్ళు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు ఉన్నారు. కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ని పడవలు ఢీకొట్టిన ఘటనపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పేద ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా కేవలం రాజకీయ కుట్రతోనే వరదల సమయంలో పడవలను కృష్ణానదిలో వదిలేసి ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ చేశారని మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సమాజంలో రాజకీయ విమర్శలు చేసుకోవటం ప్రజాస్వామ్యంలో తప్పు కాదని, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ రాని విధంగా విజయవాడ నగరం వరద ముంపుకు గురి కావటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాధితులకు తమ వంతు సాయం చేశామన్నారు. సింగ్నగర్, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, కండ్రిక, రాజరాజేశ్వరిపేట, భవానీపురం, వైఎస్ఆర్ కాలనీ, అంబాపురం, నున్న వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నివసించేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు వరద ముంపుకు గురై తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. బోట్లు వచ్చి ఆ గేట్లను ఢీ కొనటం ఏదైతే ఉందో ఈ రోజున అనేక అనుమానాలకు దారితీసే పరిస్థితి ఉంది. ఆ ఢీ కొట్టినటువంటి బోట్లు ఎవరివనే విషయంలో స్వార్థపూరితంగానో ప్రజలకు నష్టం తెచ్చే విధంగానో ఏమైనా కుట్రలు జరిగి ఉంటే వెంటనే సిబిఐ విచారణ జరిపించి రాష్ట్ర ప్రభుత్వం ఆ బోట్లు గేట్లు తగలడానికి వదిలినటువంటి ఢీ కొట్టడానికి కారణమైనటువంటి సూత్రధారులని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని ఏపీ ఎంఆర్పిఎస్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు, కానీ ప్రజలకి నష్టం కలిగే విధంగా ప్రజాస్వామ్యంలో విమర్శలు చేసుకోవడం తప్పు కాదు, కానీ ప్రజల జీవన విధానంతో ప్రజలకు వరదల వల్ల వచ్చే నష్టాన్ని ఎవరైతే కలిగించాలని కుట్రలు చేస్తున్నారో అది సరైనది కాదని. కృష్ణానది బొడమేరు వరద ఉధృతికి సర్వం కోల్పోయిన ముంపు బాధితులకు సేవా భారత్ టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుంది. నగరాన్ని వరద ముంచెత్తిన రోజు నుంచి మానవతా కోణంలో బాధితులకు బాసటగా నిలిచారు. జక్కంపూడి హౌసింగ్ కాలనీలో నివసించే ప్రజలకు సేవా భారత్ సహకారంతో టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ వారు సుమారు 700 మందికి ఉచితంగా అన్నదానం నిర్వహించారు. టీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల సత్యం, ట్రస్ట్ కోశాధికారి తుమ్మల సింధు, కార్యదర్శి కందుల కుమారి, సందు వినీల, నున్న శ్యామ్ కుమార్, సేవా భారత్ ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ సురేష్ పలువురు సభ్యులు పాల్గొని వరద బాధితులకు స్వయంగా ఆహార పదార్థాలు వడ్డించారు. విపత్తు వచ్చి ఆపదలో ఉన్న సాటివారికి సాయం చేయాలనే సేవా దృక్పథంతో సహాయక కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తున్నామని టీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మల సత్యం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ వరాహీదేవి రథయాత్రలను నిర్వహిస్తున్నట్లు శ్రీ మహారుద్రస్వామి తెలిపారు. ప్రధాన నగరాలు తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నగరాల మీదుగా సుమారు 2000 మందితో ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు శ్రీ ఆదివరాహ శక్తి టెంపుల్ ట్రస్ట్ స్వామీజీ శ్రీ మహారుద్రస్వామి, ట్రస్ట్ ప్రతినిధులు, విజయవాడ నగర పర్యావరణ పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ కుమార్ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మహారుద్రస్వామి మాట్లాడుతూ తిరుపతి జిల్లా తిరుచానూరు శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్, తమిళనాడు వేలూరు జిల్లా పల్లికొండ త్రిశక్తి వారాహి పీఠం సంయుక్తంగా రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో శ్రీ వారాహి మహారథయాత్ర నిర్వహిస్తామని తెలిపారు.
వారాహీదేవి విశిష్టతను ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఈ నెల 22న పంచమి నాడు తిరుపతిలో ప్రారంభమయ్యే ఈ వారాహి యాత్ర 22న నెల్లూరు, 24న ఒంగోలు, 25న విజయవాడ, 26న రాజమండ్రి, 27న కాకినాడ, 28వ తేదీన విశాఖపట్నం నగరంలో ముగుస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో నిర్వహించే వారాహి మహాయాగంలో ప్రజలు అందరినీ మమేకం చేసి పర్యావరణ పరిరక్షణ నిమిత్తంగా దేవతా వృక్షాలైన బిల్వ, మారేడు, వేప, రాగి, మర్రి మొదలైన చెట్లను నాటిస్తామని పేర్కొన్నారు. భక్తులు ఒకరోజు యాగప్రవేశం చేసిన అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో జరిగే ఈ వారాహిదేవి రథయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారాన్ని అందించాలని ఉపాసకులు మహారుద్రస్వామి విజ్ఞప్తి చేశారు. అన్నిటి వరకు తమిళనాడులో యాత్ర ముగించాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో శ్రీ వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలందరూ చల్లగా ఉండాలనే ఉద్దేశంతో శ్రీ ఆదివారాహి శక్తిపీఠం తిరుపతి, తిరుచానూరు, ఆంధ్రప్రదేశ్ మరియు త్రిశక్తి వారాహి పీఠం వేలూరు, తమిళనాడుకు సంబంధించిన ఈ 2 పీఠాలు సంయుక్తంగా శ్రీ వారాహి మహారథయాత్ర అనే కార్యక్రమాన్ని రూపొందించి వినాయకుడు జంక్షన్ దగ్గర నుండి శనేశ్వర ఆలయం దగ్గరికి వెళ్తుంది. శనేశ్వర ఆలయం దగ్గర నుండి మన కృష్ణలంక జంక్షన్ నుండి సర్వీస్ రోడ్ మీదుగా మన బెన్ సర్కిల్ జంక్షన్ వరకు చేరుతుంది. బెన్ సర్కిల్ జంక్షన్ నుండి పటమట వరకు వెళ్తుంది. పటమట నుండి మన ఆటోనగర్ నుండి మనకి సిద్ధార్థ కాలేజ్ వరకు వెళ్ళి సిద్ధార్థ కాలేజ్ నుండి కానూరు 100 అడుగుల రోడ్ మీద నుండి ఎన్కే అవార్డ్ సెంటర్ దగ్గరికి చేరుతుంది. గన్నవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యాహ్నం వెంకటేశ్వర సెంటర్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇరువురిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన వ్యక్తులు ఇరువురు ఉంగుటూరు మండలం గారపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆటోలో పెనంనేని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని శ్రీ రామచంద్ర నగర్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భాగంగా నేడు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ రామచంద్ర నగర్తో పాటు చుట్టుపక్కల కాలనీ వాసులు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాలనీ వాసులు నిర్మించుకున్న శ్రీరామ మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా నేడు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలనీ వాసులంతా కలిసి ఐకమత్యంగా పండుగ జరుపుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం కాలనీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీతారాం చౌదరి, సూరి నారాయణరావు మాట్లాడుతూ 2011 నుంచి వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటున్నామని అన్నారు. తమ కాలనీ దినదినాభివృద్ధి చెందుతూ వస్తోందని, కాలనీ వాసులంతా కలిసి ఐక్యంగా పండుగ జరుపుకుంటున్నామని అన్నారు. దేవుడి కార్యక్రమాలు ఎంతో భక్తితో చేస్తున్నారని తెలిపారు. శ్రీరామనవమి, వినాయక చవితి వైభవంగా జరుపుకుంటామని, 4-5 వేల మందికి అన్నదానం చేస్తామని చెప్పారు. మొన్న మన విజయవాడకు వచ్చిన ఫ్లడ్స్ అందరం చూస్తూనే ఉన్నాము. సక్సెస్ఫుల్గా ఆ ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఇలా పండగ కార్యక్రమంలాగా ఇక్కడ పక్కన ఉన్న 5-6 కాలనీలు కలిపి ఇలా చేసుకుని అందరికీ ఉచితంగా మంచి విందు భోజనాలు పెట్టడం, అదే కాకుండా అందరూ కలిసి సరదాగా టైం స్పెండ్ చేయటం, ఇదంతా చాలా సంతోషకరం. ఈ ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేసినందుకు కూడా అందరూ ఏదో ఒక రకంగా ఇక్కడ హెల్ప్ చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రతి సమస్య కనుక్కుని వాళ్ళకి టైంకి అందరికీ భోజనాలు అందినాయా, అలాగే వాళ్ళకి పునరావాస కేంద్రాలన్నీ బాగున్నాయా అన్నీ సరిగ్గా చూసుకుని చాలా సంతోషంగా 100% పాజిటివ్ ఫీడ్బ్యాక్తో ఈ ఫ్లడ్స్లో నుంచి బయటకు వచ్చాము. ఈ సందర్భంగా గణేష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ యలమందారావు, శ్రీరామచంద్ర నగర కమిటీ సభ్యులు మాట్లాడుతూ కాలనీ వాసులందరూ కలిసిమెలిసి పండుగగా జరుపుకుంటామని అన్నారు.
ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి జరుగుతూ ఈ కాలనీ ఎంత అభివృద్ధి జరుగుతుందో ఈ దేవుడి కార్యక్రమాలు కూడా అంత అభివృద్ధితో బాగా చేస్తున్నారు. ఈ కాలనీ ప్రజలందరూ కలిసి ఐక్యమైక్యంగా ఎంతో బాగా చేస్తూ ఈ దేవుడికి ఇప్పటికీ ఈ స్థిర నివాసం ఏర్పడింది. ఆ ప్రజలంతా కూడా చాలా అన్యోన్యంగా బాగా ఉంటారు. శ్రీరామనవమి రెండు కూడా జరుగుతుంది. సుమారు ఒక 4-5 వేల మందికి భోజనాలు పెడతాం ఈ రెండు పండుగలకి. ఈ గుడి ఈ రామ మందిరం నిర్మించుకొని రామాలయం ఇందులో పెట్టుకొని దగ్గర ఒక 6 నెలలు అవుతుంది. ఈ కార్యక్రమం కూడా ఇందులోనే నిర్విఘ్నంగా పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఈరోజు కూడా ఒక 4,000 మందికి భోజనాలు పెడుతున్నామండి. ఈరోజు అన్నదానం, రేపు నిమజ్జన కార్యక్రమం జరుగుతుందండి. మా కాలనీ వాసులందరికీ కూడా. విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్ రాణిగారి తోటలోని సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ వద్ద రాయల్ ఫ్రెండ్ సర్కిల్ సాయి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో భాగంగా నేడు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, బావ సిద్ధార్థ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక కార్పొరేటర్ రామిరెడ్డితో కలిసి సిద్ధార్థ విఘ్నేశ్వరుడిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాయల్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 2,500 మందికి అన్నదానం చేశారన్నారు. దేవినేని అవినాష్ నాయకత్వంలో కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని అన్నారు. వినాయకుడు ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. 2,000 నుంచి 2,500 మందికి అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది. 16వ సంవత్సరం అన్నదానం జరగడం, ఇలాగ దేవినేని అవినాష్ గారు ఆశీస్సులు, లోకల్లో ఇంగిరాల రామిరెడ్డి అన్న కార్పొరేటర్ గారు అందరి దగ్గరుండి ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం. దాదాపుగా ఈ సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ దగ్గర 16వ వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు డివిజన్ నాయకులు. అదేవిధంగా రాయల్ ఫ్రెండ్ సర్కిల్ సాయి గారి ఆధ్వర్యంలో ఇవాళ కూడా ఘనంగా ఇక్కడ దాదాపుగా ఇన్ని రోజులు కూడా పూజలు చేసి ఇవాళ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్ధు గారు వచ్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమందరం కూడా ఇక్కడ తోడున్నాం. అవినాష్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడ ఇవాళ అన్నదాన కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. గణపతిని నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదని ప్రపూర్ణ శివ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. పుష్కర కాలంగా ఈ సెంటర్లో స్వామివారి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కుల మతాలకు అతీతంగా స్థానికులంతా కలిసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. చిట్టినగర్ సెంటర్, గూడెల రాములు సెంటర్లో శ్రీ ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. 5 రోజుల పాటు ఇక్కడ కొలువై ఉన్న గణపతికి నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యుడు మహేష్, విజయ్ కుమార్, శివారెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా స్వామివారికి ఈ సెంటర్లో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానికులందరూ ఐకమత్యంతో స్వామివారి ఉత్సవాలను నిర్వహించడం విశేషమన్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని గణపతికి ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు వివరించారు. 5 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు 6వ రోజు అత్యంత ఘనంగా స్వామివారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 10,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించామన్నారు. 13 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈరోజు కూడా 5 రోజుల తర్వాత అన్నదానం అనేది చేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రజలందరూ ఈ అన్నదానానికి వచ్చి స్వామివారి కార్యక్రమాన్ని దిగ్విజయంగా కోరుచున్నని చుట్టుపక్కల ప్రజలకి, విజయవాడ ప్రజలకి వస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఒక 500 మందికి ప్రతి సంవత్సరం చేస్తాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా అనుకున్న ప్రకారం ఒక 500 మందికి అన్నదానం చేస్తున్నాం. అందరూ వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి కృపకి పాత్రలు కావాలని కోరుచున్నాం. 13వ వార్షికోత్సవం శ్రీ ప్రపూర్ణ శివ వినాయక సేవా సమితి 13వ వార్షికోత్సవం. మేము ఈ 13 సంవత్సరాల నుంచి చాలా బాగా చేస్తున్నాం. అందరూ సహకారం మాకుంది. కుర్రోళ్ళు కానీ, చుట్టుపక్కల ఉన్నోళ్ళు కానీ, ఎవరైనా సరే, మా చుట్టూ ఉన్న పెద్దలు కానీ ఎవరైనా అందరూ మాకు సహాయం అందించి మాకు తోడుగా ఉండి ఈ 13 సంవత్సరాలు చేయడం వల్లే మేము ఇలా ఘనంగా చేయగలుగుతున్నాం. వాళ్ళ సహకారం ఉంటే ప్రతి సంవత్సరం ఇంకా బాగా చేస్తాము. కనుక దీనికి మాకు అందరూ సహకారం ఉండాలి.
పెద్దల ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపూర్ణ శివ వినాయక కుమార సేవా సమితి నుంచి 13వ సంవత్సరం వార్షికోత్సవం. మేము ప్రతి సంవత్సరం ఈ చుట్టుపక్కల ఇళ్లలో అందరూ మాకు బాగా సహకరిస్తారు. మేము కూడా అందరం ఒక ఐకమత్యంగా ఉండి ఇలాగా రానున్న రోజులు కూడా ఇంకా ఘనంగా జరుపుకోవాలని మేము అందరం ఆశిస్తాం.